హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మార్నింగే కిందకి వెళ్తున్నాము అనుకుంటున్నారు. వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. నేను ఐషు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మార్నింగ్ టైమ్స్ కూడా వాకింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వెళ్దాంలే అనేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకెలాగో ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు కదా మా ఐషుకి. సో ఇంకా వాకింగ్కి వచ్చామన్నమాట, నేను మా ఇష్యూ కూడాని. ఫస్ట్ అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పేసి లోపల చేసాము. ఇంకా తర్వాత కొంచెం ఎండ వచ్చిందనమాట. సో ఇంకా బయటకు వచ్చామన్నమాట, ఎండ తగులుతుందని చెప్పేసి. ఇంకా మంచిగా వాకింగ్ చేసేసుకొని చాలాసేపే చేసాము. ఇద్దరం కూడా, ఒక్కరు కూడా లేరనమాట కిందన. ప్రశాంతంగా ఉంది. రెగ్యులర్గా మార్నింగే వాకింగ్కి రావాలి అనుకుంటున్నాము. ఎన్ని రోజులు వస్తామో ఏంటో అనేది తెలియదు అనమాట. ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి లేట్గా లేవడం బాగా అలవాటైపోయింది. సో ఇంకొంచెం కష్టంగా ఉంటుంది మార్నింగే లేవాలంటే. మిల్క్ ప్యాకెట్ అది ఇప్పుడే వేశారు, కింద కనిపించారనమాట అంకుల్ మాకు. సో ఇంకా డోర్ బయట పెట్టేస్తే మేము తీసుకుంటున్నాము. ఇంకా మా చిన్నోడు లేచాడా ఏంటని డౌట్ అనమాట. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎలా పడుకున్నవాడు అలాగే ఉన్నాడు, లేవలేదు. మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదా. సో మేమైతే ఇవాళ 2211 స్టెప్స్ వేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఒకవైపు మిల్క్ పెట్టేశాను, ఇంకొక వైపు నా కోసం టీ పెట్టుకున్నాను. మిల్క్ అయిపోయిన తర్వాత అదే గిన్నెలో టీ పెట్టుకుంటాను. కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది కదా, ఐశ్వర్యకు లేచేసింది, ఆకలేస్తుంది అంటుంది. సో చూడండి, అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఏంటని అడిగేస్తుంది అనమాట ఇక్కడే. ఇంకా నిన్న నైట్ అయితే మా చిన్నోడికి ఎగ్ మ్యాగీ చేస్తానని మాట ఇచ్చాను. ఎందుకంటే సుడుకోలు చేశాడనమాట. దాని తర్వాత హిందీ రాయమని అడిగాను, హిందీ కన్నడ కూడా రాయమని అడిగితే రాశాడనమాట. రాస్తే నేను ఎగ్ మ్యాగీ చేస్తాను అని చెప్పాను. సో ఇంకా రాసేసాడు కదా, ఇవాళ ఎగ్ మ్యాగీ చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరి బొండం అదైతే నిన్న వచ్చింది, ఇంక ఇవాళ వచ్చింది అయితే చాలా పెద్దది ఉందన్నమాట. ఒక్కొక్క బొండం 80 రూపీస్ 90 రూపీస్ అలా తీసుకుంటున్నారు. కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేసుకుంటున్నాం అనమాట. మిల్క్ ప్యాకెట్తో పాటు కొబ్బరి బొండం కూడా ఎవ్రీడే ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నాము. మా చిన్నప్పుడు అయితే చేలో బోల్డ్ కొబ్బరి బొండాలు ఉండేవి, కానీ ఒక్కటి కూడా తాగేవాళ్ళం కాదు. ఎందుకంటే అవి మన చేలో ఇయ్యే కదా, ఫ్రీగా వస్తాయి కాబట్టి. ఇప్పుడైతే ఇంకా కొనుక్కునైనా కూడా తాగుతున్నాం అనమాట, హెల్త్ గురించి. ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లల కోసం ఎవ్రీడే ఒక కొబ్బరి బొండం అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఎగ్ మ్యాగీ కోసం ఆనియన్స్, క్యారెట్స్ కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎగ్ కూడా ఆల్రెడీ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మా చిన్నోడికి ఏదైనా చెప్పాను అంటే వెంటనే చేస్తాడు, ఏదైనా చేసి పెట్టిస్తానని చెప్తే. అలాంటప్పుడు నేను వెంటనే అది ప్రిపేర్ చేసి ఇచ్చానంటే నెక్స్ట్ టైం కూడా మాట వింటాడనమాట మంచిగాని. ఒకవేళ నేను అది ప్రిపేర్ చేయకపోతే మళ్ళీ ఇంకా మాట వినడేమో అనేసి నేను ఏదైనా ప్రామిస్ చేశాను అంటే ఖచ్చితంగా చేసిస్తాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా మాట వింటాడు, చెప్పిన మాట వింటాడు. కొంచెం నాటీయే, కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు అస్సలు నాటీగా ఉండడు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా నాటీగా ఉండడు అనమాట. ఇంట్లో నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క ముగ్గురు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అల్లరి చేస్తాడు. బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ చాలా నీట్గా బిహేవ్ చేస్తాడు, చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. ఏదైనా చెప్తే మాత్రం చక్కగా వింటాడనమాట. మళ్ళీ దాని గురించి మళ్ళీ అస్సలు అడగడు. సో ఇక్కడ చూడండి, నా పీక ఎలా నొక్కుతున్నాడో, అది ముద్దు అనమాట మా చిన్నోడికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎగ్ మ్యాగీ కదా, ఇంకా ముగ్గురం కూడా ఎగ్ మ్యాగీ తినేసాము. ఇంకా నిన్నైతే మొత్తం బూజులన్నీ దులిపేసి రూమ్స్ అవన్నీ తుడిచేసుకున్నాను, మాపింగ్ అయితే చేయలేదు. ఇంక ఇవాళ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఫస్ట్ మాపింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. రూమ్స్ అవి మళ్ళీ ఒకసారి తుడిచేసుకుని మాపింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవచ్చు కదా, సో అందుకని ఇంకా మాపింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకుంటానమాట మొత్తం ఎంత నీట్గా ఉందని చెప్పేసి. ఎందుకంటే ఒకే ఒక్క రోజు ఉంటుంది అనమాట నీట్గాని, మళ్ళీ ఫ్లోర్ అంతా డర్టీగా అన్నీ వేసి పెడతారు. మాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇలా కట్టెలను కట్టానమాట కిచెన్కి, బెడ్రూమ్కి కూడాని. ఒకవేళ ఎవరైనా వస్తే కనుక సోఫాలో కూర్చుంటే డైరెక్ట్గా కిచెన్ కనబడుతుంది. కిచెన్ ఏదైనా కొంచెం మెస్సీగా ఉందంటే అస్సలు బాగుండట్లేదు అనమాట. సో ఇలా కర్టెన్ వేసేసుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి కర్టెన్స్ కట్టేశాను. ఈ కర్టెన్స్కి ఒకవైపు గొట్టం అవి ఉన్నాయి కదా లాక్ చేసేవి, అది ఉందన్నమాట. రెండో వైపు అయితే లేదు. సో ఓన్లీ గొట్టమే పెట్టామంటే బయటకు వచ్చేస్తుంది, నెత్తి మీద పడిపోతుంది. సో అందుకని ఏం చేశానంటే కట్టెల్లోకి గొట్టము ఇంకా రోపు ఒక 4 పేటలు తీసుకున్నాను. ఆ 2 దూర్పేసి టైట్గా కట్టేశాను, ఇంకా లాగినా కూడా రాకుండా అనమాట. ఐషు నాకు హెల్ప్ చేసింది. ఐషు నాకు హెల్ప్ చేస్తుంటే గొట్టం ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి మా చిన్నోడిని లోపలికి వెళ్ళిపోయి కూర్చోమని చెప్పానమాట కట్టెని కట్టినంత సేపుని. ఈ లోపల మా చిన్నోడికి ఒక లిప్స్టిక్ దొరికింది, ఎక్కడ దొరికిందో. సో మొత్తం మూతి నిండా లిప్స్టిక్ వేసేసుకున్నాడు అనమాట. వేసేసుకుని వచ్చి చూపిస్తున్నాడు. ఇంకా వాళ్ళ అక్కనైతే కిస్ చేస్తున్నాడు, మార్క్ వస్తుందని చెప్పేసి. ఇంకా మా ఐషు బుగ్గ మీద అయితే లిప్స్టిక్ మార్క్ వచ్చింది. తర్వాత ఇంకా అలా వేసుకోకూడదని చెప్తే పాపం క్లీన్ చేసేసుకున్నాడు అనమాట. ఆ కబోర్డ్లో పెట్టేసి ఉంచేసింది ఐషు. మా ఐషుకి లిప్స్టిక్ వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో తనే తీసి పెడుతుంది అనమాట బయటన. ఇంకా తుడిచేసుకున్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అంటే నేను వీళ్ళ కోసం ప్యాన్ కేక్ చేస్తున్నాను అనమాట. అది కూడా చాక్లెట్ ప్యాన్ కేక్. ఇంకా కావాల్సినవన్నీ తీసుకుని పెట్టుకున్నాను. ఎగ్స్, మైదా పిండి, షుగరు, మిల్క్, కొంచెం ఆయిల్, బేకింగ్ పౌడరు, కోకో పౌడర్, ఇవన్నీ కూడా తీసుకుని పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ మిక్స్ చేసుకుని
ప్యాన్ కేక్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇందుకే ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేశానో చూపించలేదు కదా, ఆనియన్ పులుసు పెట్టాను అనమాట. ఓన్లీ ఆనియన్, ఇంకేం వెజిటేబుల్స్ వేయకుండానే. ఇంకా నైట్కి కూడా ఉంది, నాకు పిల్లలకే కాబట్టి సరిపోతుంది. ఇంకా ఎలాగో ప్యాన్ కేక్ అదంతా తింటున్నారు కాబట్టి అంత ఎక్కువగా రైస్ కూడా ఏం తినరు వీళ్ళు. ఇంకా ఈ ప్యాన్ కేక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు కిచెన్లోనే ఉన్నారనమాట. దేనికి అంటే ఇది నేను మిక్స్ చేస్తానంటే నేను మిక్స్ చేస్తాను, ఇద్దరు ఒకటే గొడవ. నాకెవరో మిక్స్ చేయొద్దు, మీరిద్దరూ వెళ్ళి సోఫాలో కూర్చోండి, నేను ప్యాన్ కేక్ ప్రిపేర్ చేసుకుని వచ్చి తెచ్చిస్తాను అంటే వినట్లేదు ఇద్దరు కూడాని. ఇంకా కొంచెం అయితే మా ఐషు మిక్స్ చేసింది, ఇప్పుడు మా చిన్నోడు మిక్స్ చేస్తున్నాడు అనమాట. మా చిన్నోడైతే వాటర్ మిల్క్ కలుపుతాం కదా అలా కలిపేస్తున్నాడు దీన్ని. ఇంకా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. ఇద్దరు కొట్టుకుంటూ ఫైనల్గా ఒకరు పట్టుకుంటే ఒకరు మిక్స్ చేసి ఇంకొకరు మిక్స్ చేసేటప్పుడు ఇంకొకరు పట్టుకుని అలా అయితే మిక్స్ చేస్తారనమాట. బ్యాటర్ని ప్రిపేర్ చేసేసారు. సో ఇప్పుడైతే ప్యాన్ కేక్ వేసేసుకోవడమే. ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటరు. మనం దోశలు వేసుకుంటాము కదా నాన్ స్టిక్ది, అలాంటిది అయితే బెటర్ అనమాట. ఇంకా స్టీల్ది ఐరన్ది అయితే అంటుకుపోతుందేమో అన్నట్టుగా నాన్ స్టిక్ దాంట్లోనే వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ ఏం అప్లై చేయకపోయినా కూడా చాలా నీట్గా వచ్చేసినాయి అనమాట. కాకపోతే మనం పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెట్టుకుంటే కుక్ అవ్వదు, మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుంటే అలా బబుల్స్ వస్తాయి అనమాట. ఆ బబుల్స్ అన్నీ పేలిపోయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకుని కాల్చేసుకోవడమే. ఇంకిద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు తినేదే చాక్లెట్ ప్యాన్ కేక్, దాని మీద మళ్ళీ న్యూటెల్లా వేసుకుని తింటున్నారనమాట. ఏంటో ఈ చాక్లెట్ పిచ్చి అసలు అర్థం కాదు, ఎందుకు ఇంత ఇష్టమో చాక్లెట్ అంటే పిల్లలకి. నాకైతే ఆ చాక్లెట్ ఫ్లేవర్కే ఏంటోలా అనిపిస్తుంది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అయితే కిట్ క్యాట్ చాక్లెట్స్ తినేదాన్ని, కానీ ఇప్పుడైతే మొత్తం మానేశాను అనమాట. ఆ స్మెల్ కూడా నాకు అస్సలు నచ్చదు, ఎందుకో తెలీదు. తర్వాత కాఫీ చాక్లెట్లు ఉంటాయి కదా అవి అయితే తింటాను. ఈ చాక్లెట్ డైరీ మిల్క్ 5 స్టార్ ఆ ఫ్లేవర్ అయితే మాత్రం అస్సలు నచ్చదు. ఒకవేళ నాకు కూడా చాక్లెట్ తినే అలవాటు ఉంటే కనుక మా ఇంట్లో యుద్ధాలు జరుగుండేవన్నమాట చాక్లెట్స్ గురించి. ఇంకా ఈవినింగ్ నా కోసం టీ పెట్టుకున్నాను. మా ఇష్యూ అయితే మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉంది ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడంలోని. పాపం 3D షేప్స్ అనమాట, చాలా కష్టపడి చేసింది ఇవన్నీ కూడా. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా హార్డ్ వర్క్ చేసింది మార్నింగ్ నుంచి. ఇంకా ఫైనల్గా అయితే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంది అనమాట. అలా కూర్చుని అన్నీ కట్ చేసుకుంటూ అంటించుకుంటూ సరిగ్గా రాకపోతే మళ్ళీ తీసేసి అవన్నీ చేసుకుంటూ ఉందన్నమాట. ఫైనల్గా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాపం చాలా కష్టపడి చేసింది, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే కనుక చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 8:23 అవుతుందన్నమాట. మీ అందరికీ ఒక విచిత్రం చూపిస్తాను, అసలు ఎప్పుడు జరగలేదన్నమాట ఇలాంటి విచిత్రము. ఇంకా మా చిన్నోడైతే 8:23కే హాల్లో పడుకుని పోయాడు. రాయమని చెప్పానమాట బుక్లోని, రాస్తూ అలా నిద్రపోయాడు. ఇంకా మా చిన్నోడు నిద్రపోవడమే కాకుండా ఇంకా ఐషు కూడా ఇలా బుక్ చదువుకుంటూ నిద్రపోయిందనమాట. మార్నింగ్ నుంచి చాలా అలసిపోయింది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఐషు ప్రాజెక్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.